అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచే విధంగా గత 10 సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాయిగరావుపేటలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది. దీనికి జనసేన నాయకులు తోట నాగేష్ గారు, తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, నేను, మా కార్యకర్తలందరూ పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా దేశభక్తి భావం ప్రతి ఇంటి మీద ఉండాలనే ఉద్దేశంతో హర్ ఘర్ అంటే ప్రతి గృహం మీద కూడా ఈరోజు రేపు జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎంతో మంది మహానుభావుల త్యాగాన్ని ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం. వారందరినీ స్మరించుకుంటూ మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆ జాతీయ పతాకాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని మనం చేయాలని చెప్పి పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ మన తాలూకు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, బీజేపీ కూటమి అంతా కలిసి ఈరోజు గ్రామ పంచాయతీలో అత్యధిక నిధులు కేటాయించి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో పండగ వాతావరణం జరపడానికి చేసినందుకు మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తూ వారందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారత ప్రజల్లో దేశ సమైక్యత, దేశ సౌభాగ్యం, స్వాతంత్ర పోరాట యోధుల యొక్క త్యాగాల ఫలితాలని ప్రతి యువకుల్లోని కూడా స్ఫూర్తిదాయకం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకల ముందు రోజు ఈ జెండా పండుగలు చేసుకునే అవకాశం అదేవిధంగా పిలుపు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన జరగాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి 150 రూపాయలు ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదో గుర్తించి ఈవేళ గ్రామానికి 10,000 రూపాయలు జెండా పండుగ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు నిధులు కేటాయించి రేపు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వేడుకలు ఆవిష్కరణ కార్యక్రమాలు అత్యంత ఘనంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరగాలని నిధులు సమకూర్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో పాయికరాపేట ఎన్డీఏ కూటమి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా మరొకసారి ఈ స్ఫూర్తిని, ఈ భారతదేశ సమైక్యతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిలుపునివ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.